తాజ్‌మహల్ దగ్గరికి కావిళ్ళతోటి గంగాజలం తీసుకొచ్చి అక్కడున్నది తాజ్‌మహల్ కాదు. తేజో మహాలయ అంటే శివాలయం అది. కాబట్టి అక్కడ మా శివయ్య ఉన్నాడు. మేము జలాభిషేకం చేయడానికొచ్చామని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారనమాట అక్కడున్న పోలీసులతోటి. ఏం పెడుతుంది? చెప్పండొకసారి ఏం పెడుతుంది? ఎవడి మతాన్ని వాడు ఆచరించుకుని బతుకుతే గొడవలెందుకొస్తాయి? హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు కైజర్నీస్. నేను భాగ్య. ఆగ్రా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిదండి? ప్రపంచం 7 వింతల్లో ఒకటైన తాజ్‌మహల్. యమునా నది ఒడ్డున అంత అందంగా కట్టిన అద్భుతాన్ని చూడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఎస్పెషల్లీ ప్రపంచం మెచ్చిన అద్భుతం, ప్రేమకు ప్రతీక అని చెప్తారు ఈ తాజ్‌మహల్‌ని. సో, చాలా మంది ఏంటిదంటే తాజ్‌మహల్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఫోటోస్ దిగాలి అని అనుకుంటారు. సో, ఎవరైతే వెళ్ళాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఈసారి వెళ్ళేటప్పుడు ఏంటిదంటే మీ ఫోను కెమెరాతో పాటు ఒక కలశంలో గంగా జలాన్ని కూడా తీసుకువెళ్ళండండి. గంగా జలం ఎందుకంటే అక్కడ ఎవరైతే శివయ్య ఉన్నారో శివయ్యకు అభిషేకం చేయడానికి గంగా జలం తీసుకెళ్తే మంచిదనమాట. బుర్ర లేకుండా వాగుతున్నావు అనంటే వీళ్ళందరిని చూసిన తర్వాత నాకున్న బుర్ర కాస్త చెడిపోతుందేమో అని అనిపిస్తుందండి. ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత మన భారతదేశంలో ఉంది అని మనం గర్వపడే లోపే ఏంటిదంటే వీళ్ళందరూ కలిసి దానిని ఒక రాజకీయం చేయడానికి ఒక అడ్డగా మార్చుకుంటున్నారనమాట. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది సో కాల్డ్ అది తాజ్‌మహల్ కాదు, తేజో మహాలయ అదొక శివాలయమే అని చెప్పేసి రోడ్లెక్కి ఏకంగా కావిళ్ళతోటి గంగా జలం తీసుకొచ్చి గొడవ చేసేస్తున్నారండి. ఇదంతా ఎక్కడ జరిగిందంటే అఖిల భారత్ హిందూ మహాసభకు చెందిన కొద్దిమంది మహిళలనమాట. సో, మగోళ్ళయిపోయారనమాట. ఇప్పుడు ఈ మహిళా వీరనారులు తయారయ్యారనమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే తాజ్‌మహల్ దగ్గరికి కావిళ్ళతోటి గంగాజలం తీసుకొచ్చి అక్కడున్నది తాజ్‌మహల్ కాదు. అది తేజో మహాలయ అంటే శివాలయం అది. కాబట్టి అక్కడ మా శివయ్య ఉన్నాడు. మేము జలాభిషేకం చేయడానికొచ్చామని చెప్పేసి గొడవ పెట్టుకుంటున్నారనమాట అక్కడున్న పోలీసులతోటి. ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయింది. అసలే ఏదైతే తాజ్‌మహల్‌లో ఉన్న పాలరాతి ఉందో అది చెడిపోతుందని చెప్పేసి అధికారులందరూ దాన్నెలా కాపాడుకోవాలని తలకాయలు పట్టుకుంటే, ఈ సో కాల్డ్ మాతలంటెళ్లి గంగా జలంతో అభిషేకం చేస్తారంట. దాంతో పాటు ఇంకా పసుపు నీళ్లు, ఇంకేమన్నా పచ్చ నీళ్లు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి పోసేయండమ్మ. అది ఆ తెల్లగా ఉన్నది కాస్త ఏంటిదంటే మనకి సప్తవర్ణాల్లోకి మారుతదనమాట. విబ్జిఆర్ అనమాట. ఇంకా చెప్పాలంటే ఇంద్రధనుస్సుల రంగులోకి మారిపోతదనమాట. రంగు రంగులుగా కనిపిస్తదప్పుడు. మీకు బుద్ధి లేకుండా ఎందుకు బయలుదేరుతారు మీరు? బుర్ర అనేది ఉండదా? ఏంటి ఏదైతే మనకి ఏఎస్ఐ ఉందో, ఏది ఆర్కియలాజికల్ డిపార్ట్‌మెంట్ ఉందో, అది ప్లస్ కోర్టులు కూడా చెప్తున్నాయి. ఏంటిది? మీరన్నట్టు అది శివాలయం కాదు. దానికి అది శివాలయం అని అనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని చెప్పేసి అప్పటినుంచి మీకు మొట్టికాయలేస్తున్నా సరే, సిగ్గు లేకుండా మళ్ళీ ఇలాగా కావళ్ళు పట్టుకొని తయారైపోతారేంటి మీరు? బుర్ర, బుద్ధి ఉండదా మీకు? అసలు మీ అనుకుంటూ నడిపించేవాడెవడు? చెప్పండి. ఎవడు అంటున్నా. అన్నిటికి స్పష్టమైన ఆధారాలున్నాయి. ఏంటిది? అది ఏదైతే తాజ్‌మహల్ ఉందో, ఆ తాజ్‌మహల్ 1632లో స్టార్ట్ అయ్యి 1653లో కంప్లీట్ అయ్యింది. అది కూడా ఏంటిదంటే ఒకరు కట్టిచ్చారు. దానికి ముందు ఆ ప్లేస్‌లో ఎలాంటి శివాలయం లేదని చెప్పేసి స్పష్టమైన ఆధారాలున్నాయని అన్ని కోట్లు మీకు బొబ్బలొచ్చేటట్టు గుట్టగాయలేస్తున్నా సరే, మీ అందభక్తులు ఇలాగా రోడ్లు పట్టుకొని తిరుగుతానే ఉంటారా? అసలు నాకిక్కడ ఒక డౌట్ ఏంటిదంటే, మిమ్మల్ని ఇలా రోడ్ల మీదకి తెస్తున్నదెవరు? మీకు కొంచెమన్నా బుద్ధి, బుర్ర ఉండట్లేదా? చదువుకుంటారు కదా! మాక్సిమం చదివే ఉన్నారు కదా! కోర్టు ఒక తీర్పునిస్తుందంటే, అది చాలా సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఇస్తుంది గదా! బానిసలాగా పనిచేయడం తప్ప మనుషుల్లాగా ఎప్పుడు బతకరా మీరు? మీ మత విశ్వాసాలను అడ్డుపెట్టుకొని, మిమ్మల్ని ఎర్రిపప్పలని చేస్తున్నా సరే మీకు బుద్ధి, బుర్ర ఉండట్లేదా? ఏమ్మా? ఏదైతే మొన్న సీజేపీ ప్రొటెస్ట్ జరిగిందో దానికి అంత పెద్ద ఇష్యూ చేశారనమాట. సో, ఇప్పుడది చల్లారిందిరా దేవుడా కొంచెము ఊపిరి పీల్చుకుందాము, మహిష్మతి పీల్చుకున్నట్టు ఊపిరి పీల్చుకుందాం అని అనుకునే లోపలే మళ్ళీ మీరు కావళ్ళు పట్టుకొని తయారైపోయారనమాట. అదే కావడిచ్చుకొని పరిగెట్టించాలన్నమాట మిమ్మల్ని ఒకళ్ళనొకళ్ళు. హ్మ్. ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేయడానికి సిగ్గని అనిపించట్లేదా? ఇప్పుడేంటిదంటే ఎవరైతే వీళ్ళు కావళ్ళిచ్చుకొని బయలుదేరారో వీరనారులు వాళ్ళని చూసి ఇతర మతం వాళ్ళేమంటారు? అరే! వీళ్ళిలా చేస్తున్నారని చెప్పేసి మీకు కౌంటర్ ఇస్తారనమాట. సో, కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటారంటే, అదిగో మాకు కౌంటర్ ఇచ్చారు. మా మత విశ్వాసాలను, మా దేవుడిని అన్నారంటే, మీ దేవుడిని అనడానికి, ఆ శివయ్యని అనడానికి ఛాన్స్ కల్పిస్తున్నది మీరే. ఒక దేవుడిని క్రిటిసైజ్ చేయడానికి వేరే వాడు మీ దేవుడిని క్రిటిసైజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నదెవరు? మీరే. అక్కడంత చరిత్ర ఉన్నా సరే అది తాజ్‌మహల్ రా బాబు, తేజోమహలయ కాదు అని అన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా సరే, మళ్ళీ మీరు కవళించుకొని బయలుదేరారంటే మిమ్మల్ని ఏమనాలసలు? ఓకే. ఇక్కడ కొంతమందికి డౌటొస్తుందనమాట. అసలు తాజ్‌మహల్‌ని ఈ శివాలయం అని చెప్పేసి ఎవరు చెప్పారు? దానికేమన్నా ఆధారాలున్నాయంటే ఉన్నాడండి ఒక దరిద్రుడు. పిఎన్ ఓక్ అని చెప్పేసి 1989లో ఒక బుక్ రాసి తెచ్చాడనమాట వాడు.
వాడేంటిదంటే నేనొక పురావస్తు శాస్త్రవేత్తను, చరిత్రకారుడిని అని చెప్పేసి చెప్పుకున్నాడనమాట. ఎందుకు చెప్పుకున్నాడో, ఇతను చరిత్రకారుడు కాదు అని చెప్పేసి ఎవరు చెప్పారో అది కూడా చెప్తాననమాట. ఈ సో కాల్డ్ పిఎన్ఓకి ఏం చేశాడంటే 1918లో 'తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ' అని చెప్పేసి ఒక బుక్‌ని రిలీజ్ చేసేసాడనమాట. పని పాట లేకుండా పెన్‌లు ఎక్కువుండి, పేపర్‌లు ఎక్కువుంటే ఇట్లానే ఉంటదనమాట. సో, ఈ బుక్‌లో ఏం రాశాడంటే వాడు, 'తాజ్ మహల్ మొఘల్స్ కంటే ముందే ఉంది. అది ఒక హిందూ రాజు నిర్మించిన తేజో మహాలయ' అని చెప్పేసి అన్నాడనమాట. దాన్ని ఎవరైతే షాజహాన్ ఉన్నారో, షాజహాన్ ఆక్రమించి సమాధిగా మార్చాడని చెప్పేసి వాదించారనమాట. నేను ముందు చెప్పినట్టు తాజ్ మహల్ ఉందో, ఈ తాజ్ మహల్‌ని 1632లో స్టార్ట్ చేస్తే 1653లో అంటే దాదాపు 23 ఇయర్స్ ఏమో పట్టిందనమాట మొత్తం ఈ తాజ్ మహల్‌ని కంప్లీట్ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఈయన బుక్ రాసాడు కదండీ! ఏది 'తాజ్ మహల్ ద ట్రూ స్టోరీ' అని దానిలో ఏమన్నాడు? ఒక హిందూ రాజు నిర్మించాడనన్నాడు. ఆ హిందూ రాజు పేరు చెప్తే అయిపోతుంది కదా! ఈ కొట్టుకొని సావరు కదా ఈళ్ళు. అక్కడ షాజహాన్ చక్రవర్తి అని చెప్పేసి అతని పేరు మెన్షన్ చేసినప్పుడు, ఒక హిందూ రాజు అని అనే బదులు, ఆ హిందూ రాజు ఎవరో చెప్పేస్తే బావుంటుంది కదా! సో, ఆ బుక్కుని పట్టుకొని ఈ సో కాల్డ్ వీళ్ళంతా కూడా బయలుదేరతారనమాట. అప్పుడు ఆయన చెప్పాడు. ఏమని? తాజ్ మహలు తేజో మహాలయ శివాలయం అని చెప్పేసి చెప్పాడని అంటారనమాట. హ్మ్. అక్కడేమన్నారంటే ఏదైతే ఇప్పుడు తాజ్ మహల్ ఉందో అది మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించిన సమాధి మాత్రమేనని ఏఎస్ఐ కోర్టులకు అండ్ ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసింది. ఈవెన్ పార్లమెంట్‌లో కూడా ఎప్పుడు 2015లో అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న మహేష్ శర్మ కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఏమన్నారంటే, తాజ్ మహల్ శివాలయం అనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారనమాట. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారక్కడ. పార్లమెంట్‌లోనే స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకెందుకు ఈ గోకుడు మీకు? సో, ఎవరైతే ఈ సో కాల్డ్ బుక్ రాసాడో పనికిమాలిన ఇది పిఎన్ఓకు ఈయన గారి జన్మ చరిత్ర చూసుకుంటే 1917లో మార్చి 2 మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారనమాట. తర్వాత ఈయన ఎంఏ కంప్లీట్ చేసి ముంబై నుండి ఎల్ఎల్బీ కూడా కంప్లీట్ చేశారనమాట. ఈయనలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటిదంటే, అప్పటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోను అదే మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ ఉంది కదండీ! దానిలో లెఫ్టినెంట్‌గా వర్క్ చేశారనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటిదంటే, స్వాతంత్రం వచ్చేసిన తర్వాత ది హిందుస్థాన్ టైమ్స్ అంటే ఒక వార్తా పత్రికలో జర్నలిస్ట్‌గా కూడా పనిచేశారనమాట. అండ్ కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో క్లాస్ 1 గెజిటేటెడ్ ఆఫీసర్‌గా కూడా వర్క్ చేశారనమాట. అదంతా అయిపోయిన తర్వాత ఏంటిదంటే, ఒక ఇన్‌స్టిట్యూట్ అనేది స్థాపించారనమాట. ఏంటిదంటే అది ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీరైటింగ్ ఇండియన్ హిస్టరీ. అంటే ఇండియా హిస్టరీని తిరగరాసేద్దామనమాట. ఆ తిరగరాసిన బుక్ వల్లే ఈ తలకాయ నొప్పులన్నీ వచ్చినాయనమాట. సో, ఏంటిది ఈయన స్థాపించిన సంస్థ ప్రకారం ఏంటిదంటే, చరిత్రకారులందరూ భారత చరిత్రను తప్పుగా రాశారనమాట. సో, ముస్లిం రాజులని గొప్పగా చూపించి, హిందూ రాజులను తొక్కేసారని ఆరోపిస్తూ ఈ సంస్థను ప్రారంభించారు. అక్కడ కూడా మతమే. మతం ముసుగులు కొట్టేసుకోవడమే మనము. సో, అట్లాగే ఈయన సాగుతా, సాగుతా 1918లో ఏంటంటే, ఇతిహాస్ పత్రిక అని చెప్పేసి ఒక పేపర్‌ని కూడా స్టార్ట్ చేశారనమాట. సో, అలాగా వచ్చిందే ఏంటిదంటే, ఏదైతే ఈయన 'తాజ్ మహల్ తేజో మహాలయ' కాదని చెప్పేసి అన్నారో అక్కడిదనమాట. హ్మ్. అసలు ప్రపంచంలోని 7 వింతల్లో ఒక వింత మన భారతదేశంలో ఉంది అని చెప్పి సంతోషపడాలా? మీరు దాన్ని శివాలయం అని చెప్పేసి శివాలయంగా మార్చేస్తే ప్రపంచ 7 వింతల్లో నుంచి మన భారతదేశానికి ప్లేస్ లేకుండా పోతుంది అని చెప్పేసి బాధపడాలా? ఏం చేస్తున్నారు? ఇంకా ఈయనేంటిదంటే ఈయన పిచ్చి ఎంత ముదిరిపోతుందంటే ఓన్లీ తాజ్‌మహల్ మాత్రమే కాదు. ఏదైతే మక్కాలోని కాబా ఉంది కదండీ! అది కూడా శివాలయమే. ఏదైతే వాటికన్ సిటీ ఉంది కదా! ఆ వాటికన్ సిటీ కూడా హిందూ వాటిక అంటే హిందూ ఆశ్రమం. దాంతో పాటు లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ అబ్బే అని చెప్పేసి ఒకటుంటుందనమాట. అది కూడా హిందూ ఆలయమే. ఇంకొకటేంటిదంటే క్రైస్తవ మతం, ఇస్లాం మతం కూడా కృష్ణ నీతి నుండి అంటే ఏదైతే మనకి ఇస్కాన్ సంస్కృతి ఉంది కదండీ! ఇస్కాన్ సంస్కృతి నుండే వచ్చినాయని చెప్పేసి ఆయన వాదిస్తున్నారు. మరి దీన్నేమనాలి? బుద్ధి లేనితనమనాలా? బుర్ర లేనితనమనాలా? లేకపోతే మత పైత్యం అని అనాలా? ఇప్పుడు ఈ సో కాల్డ్ వాళ్ళొచ్చేత్తారనమాట కింద. "నువ్వు మతం గురించి మాట్లాడుతున్నావంటే" నేనెప్పుడు మతం గురించి మాట్లాడనురా భాయ్. మీ మతం తప్పు, మీ దేవుడు తప్పని జెప్పేసి నేను ఎట్టి పరిస్థితుల్లోనన్నా కావాలంటే చెక్ చేసుకోండి. నేను చాలా సార్లంటాను. అసలు ఒక దేవుడిని, ఒక మతాన్ని తిట్టే హక్కు నాకు లేదు. రాజ్యాంగం మాట్లాడే హక్కిచ్చిందని చెప్పేసి, ఆ దేవుడిని, ఈ దేవుడిని నేనెందుకు తిడతాను? తిట్టేవాడు పిచ్చోడవుతాడు. కామన్ సెన్స్ లేనివాడవుతాడనమాట వాడు. వాడి పుట్టుక సరిగ్గా లేదు అని అంటారనమాట. ఇప్పుడు మీరు కింద కామెంట్లు పెట్టేవాళ్ళని ఏమనాలి మిమ్మల్ని? చెప్పండి. ప్రతి దానిలో మతం, మతం, మతం కొట్టేసుకోవడం తప్ప ఇంకా వేరే పని పాట లేదా? ఆ! ఇంకా ఈయన్నేమన్నారంటే ఈ సో కాల్డ్ పిఎన్ ఓక్ గారినేమన్నారంటే అసలైన చరిత్రకారులు, శాస్త్రవేత్తలేమన్నారంటే
అతను ఒక సూడో స్కాలర్‌షిప్ అని అంటారనమాట. హలో! ఎవరైతే అప్పటి మా తాజ్‌మహల్‌ని, అప్పటి మా తేజోమహల్‌ని అది శివాలయం అని చెప్పేసి ఆయనే చెప్పారని చెప్పేసి ఈ పిఎన్ఓని దేవుడిగా కొలుస్తూ ఎవరైతే ఇది తప్పు అని అంటారో వాళ్ళని ఈ సూడో మేధావులు, సూడో జర్నలిస్టులు అని చెప్పేసి సూడో సూడో అనుకుంటూ వస్తారు కదమ్మా! మాతలు. ఆ మాతలు ఈయన్ని పూజించే మాతలున్నారు కదా! సో, మీకేంటిదంటే ఒక కనువిప్పు అనమాట. పిఎన్ఓకిని అప్పటి చరిత్రకారులు అంటే తలలు పండిపోయిన చరిత్రకారులే ఏమన్నారంటే వీడొక సూడో స్కాలర్‌షిప్. ఫాంటసీ అంటే కలల్లో విహరిస్తాడు, ఊహల్లో విహరిస్తాడని జెప్పేసి ఇట్లా తీసి పారేశారనమాట. కూరలో కరివేపాకు తీస్తాం చూడండి, అట్లాగా తీసి పారేశారు. అలాగ తీసి పారేసిన వాడు రాసిన బుక్కును పట్టుకొని, అప్పుడు ఆయన రాశాడు అని జెప్పేసి ఇంకా దాన్నే పట్టుకొని ఏలాడండనమాట. ఇంకా ఏంటిదంటే అక్కడితో ఆగిపోలేదు మనవాడి పోరాటం అన్నట్టు. 2000లో ఏంటిదంటే సుప్రీం కోర్ట్‌లో ఏంటిదంటే ఒక పిటిషన్ ఎసేసాడనమాట. ఏంటిది? తాజ్‌మహల్‌ని శివాలయంగా ప్రకటించాలి, హిందూ ఆలయంగా ప్రకటించాలనంటే కొట్టినంత పని చేసింది. కొట్టలేదు. ఎందుకంటే మన కోర్ట్ అంటే వాళ్ళకి కూడా ఏంటిదంటే కొంచెం మానవత్వం ఉంటది కాబట్టి కొట్టినంత పని చేసి, ఇంకొకసారి ఇలాంటివి తీసుకొస్తే మాత్రం తోలు ఒలిచేస్తామని జెప్పేసి పంపించేసిందనమాట. ఇంకొకసారి నీ పిచ్చి కలలతోటి, ఊహ కలలతోటి వచ్చి కోర్టు సమయం వృధా చేస్తే మాత్రము మర్యాదగా ఉండదని జెప్పేసి డిస్మిస్ చేసేసిందనమాట. ఎప్పుడు 2000. సో, పాపం ఆ బాధ భరించలేక 2007 డిసెంబర్ 4న తన 90 ఇయర్‌లో అంటే ముందన్నది కొంచెం నార్మల్‌గా అన్నాను. 90వ ఏట అంటే ఆయన వృద్ధాప్యంలో ఏంటిదంటే చనిపోయారనమాట. సో, అప్పుడు ఆయన ఏదైతే ఒక సూడో ఫ్యాంటసీని బయటికి వదిలేసాడో ఒక పుస్తకం రూపంలో దాన్ని పట్టుకొని వీళ్ళందరూ గబ్బిలాల్లాగా ఏలాడుతున్నారనమాట మర్రి చెట్లకి. ఆ! 'తాజ్‌మహల్' శివాలయమా? ఎవడు చెప్పాడురా మీకు? ముందు ఆ కావళ్ళిచ్చి ఆ కావళ్ళు, ఆ గంగాజలం ఎవరైతే ఇచ్చి పంపించారో ముందు వాళ్ళని కొట్టాలనమాట. తరిమి తరిమి కొట్టాలి మిమ్మల్ని. ఇప్పుడు కొంచెం మొన్నేదో పెద్ద ఇష్యూ అయ్యింది. ప్రజలు కొంచెం ప్రశాంతంగా ఉంటున్నారని అనుకునే లోపు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసేయాలనమాట. మీరు గొడవలు బానే క్రియేట్ చేసేసి చక్కగా కూర్చుంటారనమాట ఎళ్లి. వీళ్ళు కొట్టుకొని చావాలి. మళ్ళీ ఈ సో కాల్డ్ మాతలేమంటున్నారంటే, అక్కడున్న పోలీసులతోని గొడవకి దిగేస్తున్నారు. పోలీసులకేం తెలుసు పాపము పిచ్చోళ్ళాళ్ళు. ఆళ్ళకేం చదువు సందులేం రావన్నమాట. జస్ట్ వెళ్ళగానే వాళ్ళకొక పోలీస్ యూనిఫార్మ్ ఇచ్చేసి ఏసేసుకోండ్రా అని జెప్పేసి చెప్తారు. వాళ్ళకి చదవరు, హిస్టరీ తెలీదు, ఎగ్జామ్స్ ఏం రాయరన్నమాట వాళ్ళు. ఇట్లా తయారవుతున్నారండి దేశంలోను. ఇలాగే తయారవుతున్నారు. ఇప్పుడు వీళ్ళేంటిదంటే మన భారతదేశానికి ఒక గొప్పతనము, చరిత్ర ఏముందో అదేమి వద్దు మనకి. మొత్తం అంతా మార్చేసి గుళ్ళుగా మార్చేద్దాము. ఒక హిందూ దేశం కింద ప్రకటించుకుందాం. హిందూ మత దేశం కింద ప్రకటించుకుందాం. ఏం పెడుతుంది అయ్యా మీకు మతము? ఏం పెడుతుంది? చెప్పండి ఒకసారి ఏం పెడుతుంది? ఎవడి మతాన్ని వాడు ఆచరించుకుని బతుకుతే గొడవలెందుకొస్తాయి? వీడెళ్లి వీడినొకటేదో అంటాడు. వీడు మళ్ళీ వాడినేదో అంటాడు. వీళ్ళందరి మధ్యలోకి మళ్ళీ రాజకీయ నాయకులొచ్చేస్తారు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. అది మీకు తెలుసు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వస్తున్నారని. అయినా మనం ఏంటిదంటే వాళ్ళు ఎనకాల మమ్మల్ని పుష్ చేస్తున్నారు. మేము బెలూన్‌లాగా ఉబ్బిపోతాము. నాశనం అయ్యేది మీరే. డెఫినెట్‌గా మీరే. హ్మ్. ఇప్పటికైనా మారండ్రా బాబు. ఎప్పుడో మన తాతల కాలంలోను ఈ మతం అని కొట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చినోళ్ళు ఏంటిదంటే, ఈ ముందు జనరేషన్ వాళ్ళేంటిదంటే, మాదే కాస్ట్, మా రిలీజియన్ అని చెప్పేసి కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ జెన్‌జీ జనరేషన్ కూడా మీరెందుకు పాకించేస్తున్నారు ఆ విషయాన్ని? వీళ్ళు బానే కొంచెము అందరూ ఒకటే అన్న ఆలోచనలో ఉంటున్నారు. వస్తున్నారు. ఆ ఆలోచనకొస్తున్నారన్నట్టు కొంతమంది. తీసేసి ఛీ! 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 అలాంటియేమొద్దు. మనది ఈ మతము. మనోడు ఆడు, మనోడు ఈడు. అదే బుద్ధిలో బతికితే గనక మీరు ఏదైతే పెంటలో పొర్లారో ఆ పెంట మీ పిల్లలకి అంటించొద్దు. వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్ గాని, జెన్ ఆల్ఫా జనరేషన్‌కి గాని మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు మనకంటే కూడా బాగా తెలుసుకుంటున్నారు. దాన్ని బుర్రలో పెట్టుకొని మీ పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు ఇక్కడితో ఆపేస్తే మంచిది.